ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. అర్జునాపురం గ్రామంలోని జరిగినటువంటి కిడ్నాప్ సంఘటనపై ఖండించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల జిల్లాలో అవయవ దానం చేసిన సుజాత పార్థివ దేహానికి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘన నివాళులు. బక్రీద్ పండుగ భక్తి శ్రద్ధలతో నమాజ్ ఈద్గాలో ఏర్పాటును పరిశీలించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల జిల్లాలో 5 డిఎస్సీ పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు. జిల్లా విద్యుత్ శాఖ అధికారి జనార్దన్ రెడ్డి. నంద్యాల మున్సిపాలిటీ లెవెల్ యోగేంద్ర కాంపిటీషన్స్ పోటీలు ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ వెంకటదాసు. వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత వైసీపీ పార్టీదే. భూమా అఖిలప్రియ. రిటైర్డ్ టీచర్ గ్లాడియా హత్య కేసులో 2 టౌన్ పోలీసుల నిర్లక్ష్యంపై సీరియస్ అయిన రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. వివరాలకు వెళ్తే ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఐరా కార్యాలయ ప్రారంభంలో న్యాయ మైనార్టీ శాఖ మంత్రులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల ప్రభుత్వం అందించే పథకాలను ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల దరికి చేరుస్తూ ప్రజా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ సావధానంగా పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్న 4th ఎస్టేట్ రంగానికి కూటమి సర్కార్ బాధ్యతగా నిలుస్తుందని న్యాయ మైనార్టీ శాఖ మంత్రులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు. శుక్రవారం ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయాన్ని ఐరా రాష్ట్ర అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయ మైనార్టీ శాఖ మంత్రులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడారు. జర్నలిస్టులు న్యాయమైన హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో వర్కింగ్ జర్నలిస్టులకు అనేక రకాలుగా లబ్ధి చేకూర్చామన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ జారీ అయ్యేలా సమాచార శాఖ మంత్రికి సిఫార్సు చేయనున్నామన్నారు. ఐరా కుటుంబ సభ్యులు కోరిన విధంగా 6 హామీలు నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి అధికారుల వద్దకు ఈ సమస్యలు తీసుకెళ్లి పరిష్కారం చేయిస్తామన్నారు. జిల్లాలో ఒక విప్లవానికి నాందిగా ఐరా నిలవాలన్నారు. కొత్తగా ఏర్పడ్డ ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఎన్నో కేసులు పెట్టినాడు సార్. కేసులు పెట్టి నల్ల చట్టాలను చేసినారు. చాలా ఇబ్బంది పడినారు జర్నలిస్టులు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం సార్. ముఖ్యంగా ఈ జర్నలిస్టు అసోసియేషన్ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హత కలిగిన ప్రతి పాత్రికేయులకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా అక్రిడేషన్ ఇవ్వాలని మంత్రి గారికి సవినయంగా వేడుకుంటున్నాము. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేక ఇల్లు లేక చాలా మంది అద్దె ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. వారికి గతంలో పాదయాత్ర సమయంలో మేము లోకేష్ అన్న గారికి కూడా విన్నవించడం జరిగింది. వినతి పత్రం ద్వారా టీడీ ప్రభుత్వం రాగానే జర్నలిస్టులందరికీ అర్హత కలిగిన వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పేసి అన్నగారు ఆరుగురుగా హామీ ఇచ్చారు. ఈరోజు ఆ విషయాన్ని మేము మా పెద్దలకు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై అనేక రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. జర్నలిస్టుల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయాలని
కోరుతున్నాము. అదేవిధంగా చాలా సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో, అదేవిధంగా నంద్యాల జిల్లా కేంద్రమైన తర్వాత నంద్యాలలో ప్రెస్ క్లబ్ పాత్రికేయులకు సంబంధించి ప్రెస్ క్లబ్ లేకపోవడం కొంచెం బాధాకరం. మా పెద్ద హయాంలో, మా మంత్రి గారి హయాంలో మాకు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. కావున మేము చెప్పిన ఈ సమస్యలపై మంత్రి గారు కూడా మా సమస్యలు పరిష్కారం చేసే దిశగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇప్పుడే మన మిత్రులు చెప్పారు, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నారు ప్రెస్ వాళ్ళకి మన గవర్నమెంట్ అనేది ఉండకూడదు. ప్రెస్ షుడ్ ఆల్వేస్ బి క్రిటికల్ అబౌట్ ద గవర్నమెంట్. ఎప్పుడు మీరు తప్పులు పట్టాలి, మాకు ఎంత కోపం వచ్చినా మీరు మా తప్పులు పట్టాలి, కానీ మీరు ఒక పార్టీకి సపోర్ట్ చేయకూడదు, ఎప్పుడు సపోర్ట్ చేయకూడదు. యాజ్ ఎ ప్రెస్ మీరు ఎప్పుడు క్రిటికల్ గా ఉండండి, మా తప్పులు ఎత్తండి, మాకు ఎంత కోపం వచ్చినా మా తప్పులు మీరు ఎత్తాల్సిందే అది చెప్తూ మీ ఇండియన్ రిపోర్టర్స్ వరకు మీరు చెప్పిన మీ సమస్యలన్నీ డెఫినెట్ గా మేము ఈ పీరియడ్ లో మొత్తం కంప్లీట్ చేస్తామని మీకు హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. అలాంటి ఇద్దరు పోలీసులు కానీ ఇంకోటి దాడులు చేస్తే తెలియదు, అంత తప్పలేదు. మేము చేస్తే ఇమీడియట్ గా ప్రభుత్వ పరంగా ఎవరు చెప్తున్నారు మీ మీద దాడులు చేశారు, ఎందుకంటే మీరేదో చూసుకుపోయి ఇన్ఫర్మేషన్ లాగానే చెప్పి ఆలోచన పోతారు. నంద్యాల జిల్లా దొన్నిపాడు మండలం అర్జునాపురం గ్రామంలో నిన్న జరిగినటువంటి కిడ్నాప్ సంఘటనపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఒక అమ్మాయి విషయంలో కొంతమంది వ్యక్తులు కలిసి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించేందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం జరిగిందని, పేపర్లో న్యూస్ ఛానల్లో వార్తలు రావడం చూసి ఆమెతో మాట్లాడి ఆమెకు అన్ని విధాలుగా ధైర్యంగా ఉండమని చెప్పడం జరిగిందని భూమా అఖిలప్రియ తెలిపారు. ఇది కేవలం వ్యక్తిగత విషయంలో జరిగిన తప్పు తప్ప ఇది పార్టీ గానీ మాకు గానీ ఎటువంటి సంబంధించింది కాదని, ఎవరైనా కొందరు మా పేర్లు చెప్పి తప్పు చేస్తే మాత్రం మా ప్రభుత్వం ఊరుకోదని ఈ సందర్భంగా తెలియజేశారు. నేను ఇక్కడ లేనప్పుడు జరిగిన సంఘటనపై డిఎస్తో మాట్లాడడం జరిగిందని, ఎవరైతే కేసులో ఉన్నారో వారి చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని, మా దగ్గర పనిచేస్తున్న వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారంటే వారిని కూడా అరెస్టు చేయమని చెప్పడం జరిగిందని తెలిపారు. మండలం అర్జునాపురంలో ఒక సంఘటన జరిగింది. ఒక మహిళ పైన కొంతమంది వ్యక్తులు వెళ్ళి ఆమెని బలవంతంగా కారులో తీసుకుపోవాలని ఒక ప్రయత్నం జరిగిందని చెప్పి పేపర్లలో మీడియాలో చాలా పెద్ద వార్తలు చూడడం జరిగింది. ఆ అమ్మాయితో కూడా నేను ఈరోజు పొద్దున మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయికి అన్ని విధాలుగా ధైర్యం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది కేవలం ఒక పర్సనల్ విషయంలో జరిగిన తప్పు తప్ప ఇది పార్టీకో మాకో సంబంధించింది కాదు. కానీ ఎవరు రాయాల్సిన రాతలు వాళ్ళు రాసినారు. కానీ దీంట్లో వాస్తవాలు ఎటువంటి పరిస్థితులలో కూడా ఎవరైనా మా పేరు చెప్పి లేదా ఎవరైనా సరే తప్పు చేస్తే మాత్రం మా ప్రభుత్వం ఊరుకోదు. నేను డిఎస్పీ గారితో నేను ఊర్లో లేనప్పుడు జరిగిన సంఘటన ఏదైతే ఉందో నేను డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది, సీఏతో మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఆ కేసులలో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుపోయి మీరు అరెస్ట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో చట్ట ప్రకారం మీరు ఏం చేయాలో చేసుకోమని చెప్పి కూడా ఫ్రీ హ్యాండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి మేము ఇవ్వడం జరిగింది. మా దగ్గర పనిచేసిన వ్యక్తులు కూడా కొంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అయినారంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళకి మేము చెప్పడం జరిగింది. మేమే హాజరు పెడతామని చెప్పి కూడా నేను డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఆల్రెడీ 4 అరెస్ట్ చేశారు, ఇంకా 2-3 బయట ఉన్నారు. వాళ్ళకు కూడా ఈరోజు సాయంత్రం కల్లా రిమాండ్కి పంపిస్తామని చెప్పి కూడా నేను డిఎస్పీ గారితో మాట్లాడి క్లియర్ చేయడం జరిగిందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మీరు ఏదైనా ఇంకా సాక్షి అంటే దాన్ని పక్కన పెట్టండి. వాళ్ళు ఇంకా మమ్మల్ని, ఎందుకంటే మొన్న సంవత్సరంలలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్, తర్వాత మా పేరు. సో మాకు ఇవ్వాల్సిన మర్యాద సాక్షి ఎట్లాగో ఇస్తుంది, పర్వాలేదు. కానీ మిగతా వాళ్ళకి ఎవరికైతే డౌట్ ఉందో, అవును మా దగ్గర పనిచేసిన వాళ్ళు 2 వ్యక్తులు వెళ్ళడం జరిగింది, మాకు తెలియకుండా వాళ్ళు కూడా వేరే విధంగా చెప్పితే తీసుకెళ్లారని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అయినా కూడా తప్పే, వాళ్ళని కూడా మేము రిమాండ్కి పంపించమని చెప్పి కూడా డిఎస్పీ గారికి చెప్పామని చెప్పి కూడా నా సందర్భంగా మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. నంద్యాల జిల్లా అవయవదానం చేసి మొదటి మహిళా సుజాత పార్థివ దేహానికి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం. రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ జిల్లా కలెక్టర్ జి రాజకుమారి కానియా ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని సహకరించి నివాళులర్పించిన జిల్లా అధికారులు. రెడ్ క్రాస్ విజ్ఞప్తి మేరకు జిల్లా ఎస్పీ అవయవదాత సుజాత పార్థివ దేహానికి నంద్యాల నుండి స్వగ్రామం వరకు పోలీస్ ప్రోటోకాల్ వాహనాలు ఏర్పాటు చేసి పోలీస్ శాఖ తరపున ఘన నివాళులర్పించారు. స్వచ్ఛందంగా పాల్గొని నివాళులర్పించిన అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు
విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజలు నంద్యాల మండలం గుంతనాల గ్రామానికి చెందిన బొప్ప నాగేంద్రగౌడ్ కుమార్తె సుజాత గోస్పాడు మండలం తేళ్లపూరి గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సుజాత గత 3 రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై నంద్యాలలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కు గురయ్యారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు నాగేంద్రగౌడ్, శేషమ్మ, సోదరుడు విజయలక్ష్మి, నాగ సునీల్, రవి తదితరులు సుజాత కోరిక మేరకు అవయవదానం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ నంద్యాల రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరిని సంప్రదించగా మెరుగైన సౌకర్యాల కోసం కర్నూలుకు పంపడం జరిగింది. నేటి ఉదయం కర్నూలు రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవన్ దాన్ ట్రస్ట్ వారి సూచన మేరకు కిమ్స్ హాస్పిటల్లో సుజాత దేహం నుండి 2 కళ్ళు, 2 కిడ్నీలు, గుండె, 2 ఊపిరితిత్తులు సేకరించి అవసరమైన 6 మంది జీవితాల్లో వెలుగులు నింపారు. కర్నూలు నుండి నంద్యాల బొమ్మల సత్రం చేరుకున్న పార్థివ దేహంపై పూల వర్షం కురిపించారు. జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, పలు సంఘాల నాయకులు నివాళులర్పించారు. పోలీసు వాహనాలతో, ప్రోటోకాల్ వాహనాలతో స్వగ్రామం గుంతనాలకు పార్థివ దేహాన్ని చేర్చడం జరిగింది. నంద్యాల జిల్లాలో మొదటిగా అవయవదానం ఇదే మొదటిసారి అయితే దీనికి గౌరవ సూచకంగా మేము వారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మా డిపార్ట్మెంట్ తరఫున మేము ప్రోటోకాల్ ఫాలో చేస్తూ దాన్ని ఈ కార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పేసి తీసుకుంటాం. అవసరం మొట్టమొదటి మహిళ ఆమె పోతూ సడన్గా యాక్సిడెంట్ జరిగి అది డ్యూటీ నిర్వహిస్తూ విధులలో నిర్వహిస్తూ ఇంటికి రావడంలో బైక్ యాక్సిడెంట్ జరిగిందని వాళ్ళ ఫాదర్తో ఇందాక మేము మాట్లాడడం జరిగింది. యాక్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళ సిస్టర్, మీ పేరు విజయలక్ష్మి గారు, వాళ్ళ చనిపోయినా కూడా ఈవిడ సహకారంతో మన రెడ్ క్రాస్ అన్నగారు కానీ ఇంకా ఎవరు మన ప్రజా సంఘాల వాళ్ళందరితో కలిపి ఆమె అవయవ దానాలు చేసి ఈరోజు ఆమె చనిపోయిందని లేదు, 8 మందిలో ఆమె మన జీవించే ఉందని చెప్పి అందరూ ఆమె చనిపోయిందని చెప్పి ఎవరు అనుకోవద్దండి. ఇటువంటి కార్యక్రమాలకు మన ప్రజా సంఘాలు ఎప్పుడైనా కూడా డిమాండ్ చేస్తూనే ఉండాలి. సుజాత సుజాత సుజాత. గత 6 నెలల కిందటనే మొన్న వాళ్ళ ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. ఆమె కానాలపల్లి నుంచి నేను తేళ్లపూరికి వస్తానని అడగడం జరిగింది. ఆమె గుంతనాల గ్రామం తేళ్లపూరి గ్రామానికి పక్కనే ఉంది కాబట్టి ఇక్కడికి వస్తానని అడిగింది. ఎందుకమ్మా ఇంత దూరం నువ్వు అక్కడ ఉన్నదాని అంటే నేను గ్రూప్ 2కు ప్రిపేర్ కావాలి, నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండి మా నాన్నకు దగ్గర అవుతుందని చెప్పడం జరిగింది. తర్వాత గ్రూప్ 2 కానీ ఆమె హైదరాబాద్కు పెట్టుకుంటే నీవు కూడా నేను 2 నెలలు చేరిన 15 రోజులలోనే ఎండిఓ గారితో చెప్పి ఆమెకు ఇప్పించడం కూడా జరిగింది. 2 నెలలు పోయి హైదరాబాద్లో ఉండి వచ్చి మళ్ళీ జాబ్ చేరి 15 రోజులు అయింది. ఇప్పుడు సర్పంచ్ పనుల నిమిత్తమై హైదరాబాద్ నుంచి బండిలో వస్తూ బండి మీద నుంచి వెనుక కారు రావడంలో వెనుక కారు శబ్దానికి ఆమె కొంచెం భయస్తురాలు, కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతుంది కాబట్టి ఎగిరి కింద పడి ఆమెకు ఇదైంది. కాబట్టి ఆమెకున్న కోరికల ప్రకారము, ఆమెకున్న ఇబ్బందుల ప్రకారం అయితే చాలా ఉత్తమైనది, మాకు ఉత్తమ గండ బిడ్డ లాంటిది. ఆమె పోవడం చాలా ఇబ్బందికరంగా, అసలు ఫస్ట్ రోజు హాస్పిటల్లో కొత్త మండల సెక్రటరీలు అందరూ అయితేనేమి, ఎండిఓ అయితేనేమి కొంత డబ్బు కూడా పోగు చేసి మేము 2 లక్షల చిల్లర దాకా ఆమెకు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఎన్ని రకాలుగా కాపాడాలనుకునే ఆమె వెళ్ళిపోవడం జరిగింది. ఆమె జీవితం ఇడికే పరిశ్రమ అయింది. అయితే పోతూ వాళ్ళ కన్న తండ్రి నాగేంద్రం గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆమె అవయవాలు దానం చేసి ప్రజలకు ఆమెను ఎప్పుడూ కూడా చూసుకునే విధంగా, అవయవాలు ఇచ్చిన తాతల ద్వారా చూసుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ రోజే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారమే ఆమెకు అవయవ దానం చేసి 8 మందికి వచ్చేటట్టు అవయవాలు వచ్చేటట్టు గవర్నమెంట్ వారైతేనేమి, ఇట్లా పోలీసు వారైతేనేమి ప్రతి ఒక్కరూ అందరు సహకరించిన వాళ్ళకల్లా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే ఆమె జీవితం మంచి జరిగి పోగా ఉండాలనుకునేది. ఎన్నో కళలు కోరికలు కోరిన అమ్మాయికి ఏ కళలు తీరకుండా వెళ్ళిపోయినది ఎంతో బాధ. బక్రీద్ పండుగ సందర్భంగా నంద్యాల పట్టణంలో ఈద్గాలను పరిశీలించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ భక్తి శ్రద్ధలతో నమాజ్ చేయడం జరుగుతుందని, వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ పట్టణంలో ఉన్న ఈద్గాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఈద్లో ఉన్న ఏర్పాట్లను పరిశీలించారు. సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడారు. పట్టణంలో ఈద్గాలో బక్రీద్ పండుగ భక్తి శ్రద్ధలతో నమాజ్ చేయడం జరుగుతుందని, వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, తాగునీటి సదుపాయం, షామున్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈరోజు పరిశీలించడం జరిగిందని తెలిపారు. వారి వెంట ముస్లిం ఇమాంలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ పండుగ ఎంతో ఉత్సాహంగా ఉత్తేజంగా చేసుకుంటారు. ముస్లిం సోదరులందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. అదే రకంగా ఈద్గాలు కూడా మొదటి నుంచి ఈద్గా దాదాపుగా
34 సంవత్సరాలు నాకు తెలిసినంత వరకు నేను ఉన్నప్పటి నుంచి కూడా 3 సార్లు కమిటీ ఉన్నారు డైనమాజీస్ వాళ్ళు ఎవరు అప్పుడు 3 సార్లు ఇచ్చేది నేను డెవలప్మెంట్కు. అంతేగాని అంతవరకు అనుకున్నంత స్థాయిలో డెవలప్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు ముత్తవల్లి ఖలీల్ బాషా గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఆయన మళ్ళీ దాదాపుగా 2 కోట్లతో ఎస్టిమేట్ వేసినాడు. ఇది కానీ ఇంకా పరిశుభ్రంగా ఉండాలో ఖచ్చితంగా పెంచాలని చెప్పే ఉద్దేశంతో దీన్ని బాగా డెవలప్ చేయాలి. సంవత్సరానికి 2 సార్లు ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయి. ప్రార్థనలే కాకుండా ఇతర మత కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ అంతా డీసెంట్గా ఉంటే అని ఒక ఆలోచన కూడా ఉంది. మంచిదే ఇది, ఎందుకంటే గతంలో కూడా హైదరాబాద్లో కూడా మిరాల్ ట్యాంక్ దగ్గర మంచిగా కట్టించారు నీట్గా. దాదాపుగా అప్పుడు మున్సిపల్ ఇచ్చినాం కాబట్టి అవకాశం ఉంది కాబట్టి అక్కడ బాగా కట్టించాం. నీళ్ళ వసతులు, తర్వాత శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఉజుఖానాలు బాగా చేశాం. మళ్ళీ దీన్ని కూడా బాగా చేస్తే బాగుంటుంది దీన్ని కూడా. ఎందుకంటే నేను మొన్న వాళ్ళు చూపించారు నాకు, ఎవరు హిందూ సోదరులు శ్మశాన వాటిగా బాగా తయారు చేశారు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు అందరు కాన్సెప్ట్ అంతా ఒకటే, అందరికీ ఇదే పర్మనెంట్ ప్లేస్. ఇవాళ రేపు అందరూ పోయేటోళ్ళే కదా, కాబట్టి వాళ్ళు కూడా బాగా చేశారు వైకుంఠం అని. కాబట్టి ఖలీల్ కూడా దానికన్నా మంచిగా చేయాలని ఒక తప్పదు ఉంది. ఇక్కడ ఒక మంచి కార్యక్రమం జరగడం, బరియల్ గూడ కూడా పక్కనే ఉంది, అది బాగా ఈజీగా ఇక్కడ ఉంది కాబట్టి రెండింటిని డెవలప్ చేయాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. దాదాపు 2 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ వేసినాడు. పెడతాగా వీళ్ళంతవరకు అనుకోని నిన్న మొన్న అది సపరేట్గా వచ్చినాయి. అన్నీ కలిసి ఒకటి వచ్చింటే రిప్రజెంటేషన్ బాగుండేది. అది రుజువుకాన ఒక 10 లక్షలు, తర్వాత రోడ్లకు 1 లక్షలు ఇచ్చినాడు. దాని అంతా డీసెంట్రలైజ్ అయినాయి కాబట్టి సెంట్రలైజ్ చేసి పంపించమని చెప్పాము. మొన్న అది సెంట్రలైజ్ చేసి మొదటి పెడతాగా తప్పకుండా చాలా వీలైనంత వరకు 1 కోటి రూపాయలకు తక్కువ అటు కాకుండా తప్పకుండా ఇచ్చి దీన్ని మళ్ళీ ఏ రకంగా చేస్తారో అందరూ కమిటీ అంతా కూర్చొని దీన్ని డెవలప్ చేయండి, మంచిగా ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నంద్యాల జిల్లాలో 5 డిఎస్సి పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అన్ని ఏర్పాట్లు నిర్వహించడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు నుండి డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 33,683 మంది డిఎస్సి పరీక్షకు రాస్తున్నారని, ఉదయం 9:30 మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. అయితే పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల ఎటువంటి జిరాక్స్ సెంటర్లు లేకుండా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, అదేవిధంగా పోలీసు బందోబస్తు పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ఎటువంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. నంద్యాల పట్టణంలోని స్థానిక ఇండోర్ స్టేడియంలో మున్సిపాలిటీ లెవెల్ యోగేంద్ర కాంపిటీషన్స్ పోటీలను ప్రారంభించిన నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటదాసు. ఈ సందర్భంగా లెవెల్ యోగేంద్ర పోటీలకు విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. వయస్సు 10 నుండి 18 సంవత్సరాలు, 19 నుండి 35 సంవత్సరాలు, 30 సంవత్సరాలపై వారు యోగా పోటీల్లో పోటీ పడ్డారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటదాసు మాట్లాడారు. మున్సిపాలిటీ లెవెల్ యోగేంద్ర కాంపిటీషన్స్ కు సచివాలయంలో పేర్లు నమోదు చేసుకోవడం జరిగిందని, వారికి ఈరోజు ఇండస్ట్రీలో యోగా ఆసనాలపై పోటీలు నిర్వహించడం జరిగిందని, యోగా గురువుల పర్యవేక్షణలో నిర్వహించడం జరిగిందని, ఈ పోటీల్లో గెలుపొందిన వారికి మరల శ్రీశైలంలో నిర్వహించే యోగేంద్ర యోగా పోటీలో నంద్యాల నుండి పాల్గొనడం జరుగుతుందని, కానీ చాలా మంది పాల్గొనడం జరిగిందని తెలిపారు. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన నంద్యాల పట్టణంలో గత నెల 21వ తేదీ నుంచి ఈ యొక్క కార్యక్రమాలు, యోగా సంబంధించిన కార్యక్రమాలు నిర్వహణగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మనం పద్మావతి నగర్ ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంలోనే ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా జరుపుతున్నాం. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నంద్యాల పట్టణంకు సంబంధించి మనము ఈ రూరల్ లెవెల్లో ఏవైతే సెలక్షన్ చేశారో వాళ్ళందరినీ కూడా మండల్ లెవెల్లో తీసుకొచ్చి నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ కాంపిటీషన్స్ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కాంపిటీషన్స్లో విన్నర్స్గా చేయడం జరిగింది. మొదటి ఏజ్ గ్రూప్ చిన్న పిల్లలతో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహించాం. అదేవిధంగా 35+ ఉన్నటువంటి వాళ్ళ గ్రూప్తో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా 2వ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున దయచేసి నంద్యాల పట్టణానికి సంబంధించి ఈ కార్యక్రమాలు వచ్చే నెల యోగా డే సందర్భంగా 21 వరకు నంద్యాల టౌన్లో జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్గా.
కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలకు మా సచివాలయ వ్యవస్థ ద్వారా ఆల్రెడీ ఈ యొక్క సమాచారాన్ని కూడా ప్రతి ఇంటింటికి పంపించాము. ప్రెస్కు, మీడియాకు, తర్వాత ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క విషయాన్ని చేరవేస్తున్నాము. కాబట్టి యోగా అనేది మన నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే మనం కొంతకాలం ఆరోగ్యంగాను మన జీవన విధానంలో కూడా కొంత మార్పు అనేది వస్తుందని స్పష్టంగా మనకు అవసరమని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. దానికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 ప్లస్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీంట్లో జోక్యపరచుకొని ఈ కార్యక్రమానికి ఒక నెల రోజుల పాటు ఇంపార్టెన్స్ అన్ని కూడా పక్కన పెట్టి ఇచ్చారంటే దీంట్లో ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని చెప్పి, ఆరోగ్యం బాగుంటేనే మనం ముందుకు సాగుతామనేటువంటి ఒక జీవన విధానానికి ప్రతి ఒక్కరికి తెలియడం కోసమే ఈ యోగా కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపు మహానందిలో జరిగేటువంటి ఈ యోగా డే సందర్భంగా అందరూ కూడా సాధ్యమైనంత వరకు జిల్లా అధికారులు అయితేమి, ఆ తర్వాత ఇక్కడ నంద్యాల పట్టణటువంటి ప్రముఖులు అయితేమి, మహానందికి సంబంధించినటువంటి టీం అయితేమి అందరూ కూడా యోగా డే సందర్భించి మహానందిలో జరిగే పెద్ద కార్యక్రమానికి రేపు ఉదయం 7 గంటలకు తప్పకుండా హాజరుగాలని కోరుకుంటూ, ముఖ్యంగా సండే రోజు రేపు రాబోయేటువంటి సండే రోజు మనం 60+ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ప్రజలను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క 60+ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క యోగా సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇదే ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. దీనికి సంబంధించి జిల్లా ట్రెజరీ అధికారి గారిని ఇక్కడికి రావడం జరిగింది. వారు కూడా సమాచారాన్ని తీసుకున్నారు. కాబట్టి దయచేసి పట్టణంలో ఉన్నటువంటి రేపు ఆదివారం రోజు అందరూ కూడా 60+ ఉన్నటువంటి అందరూ కూడా ఇండోర్ స్టేడియంలో తప్పనిసరిగా హాజరై యోగా డేను సక్సెస్ చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం కార్యక్రమం చేసి ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత వైసీపీ పార్టీదేనని విమర్శించారు. భూమాకిల ప్రియ మద్యపాన నిషేధం పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచింది మీరు కాదా అని వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత సోదరికి వెన్నుపోటు పొడిచింది మీరు కాదా? తన సొంత చెల్లిని తల్లిని బయటకు గెంటేసి వారికి వెన్నుపోటు పొడిచిన జగన్ రైతులకు, రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు పొడిచింది వైసీపీ నాయకులని వైసీపీ పార్టీపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. వైసీపీ వెన్నుపోటు పొడిచిందని ప్రజలు ఓటుతో సమాధానం చెప్పారని రఘురామకృష్ణంరాజును అత్యంత దారుణంగా కొట్టి హింసించి కనీసం మెడికల్ ట్రీట్మెంట్ కోసం కూడా సహకరించలేదని, అమర్నాథ్ గౌడ్ అనే బాబును అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి అంటించి చంపినప్పుడు ఏం చేసింది వైసీపీ? ఏ రోజు అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో జీతం తీసుకుంటున్నారని, వైసీపీ నేతలు నేరాలకు కూడా కులాలు, మతాలు తీసుకొస్తున్నారని, ఎంతో మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నా పరామర్శించని జగన్ గంజాయి బ్యాచ్లను పరామర్శించడానికి వెళ్లారు. వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున డ్రగ్స్, గంజాయి పట్టుకున్నా కూడా ఒక్క మాట కూడా జగన్ మాట్లాడలేదని అన్నారు. రెడ్ బుక్ ను తలుచుకునే జగన్ వైసీపీ నాయకులు భయపడుతున్నారని, మేము ఇంకా బతుకున్నామని తెలియజేయడానికి వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం ర్యాలీని చేపట్టారా అని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ. మొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రం మొత్తం కూడా వెన్నుపోటు దినం అని చెప్పి ఒక కార్యక్రమము చేపట్టి అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు బయటికి వచ్చి ఏ విధంగా అయితే ఈ కార్యక్రమం చేశారో చాలామంది ప్రజలు కావచ్చు, మేము కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా మాకందరికి వచ్చిన డౌట్ ఏంటంటే ఎవరికి వెన్నుపోటు పొడిచినారు, ఎవరు వెన్నుపోటు పొడిచినారు? ఈ రెండింటికి సమాధానము వైసీపీ నాయకులు ఎక్కడ కూడా ఏ నియోజకవర్గాల్లో కూడా క్లారిటీ ఇవ్వలేకపోయినారు. వెన్నుపోటు వైసీపీ వాళ్ళకి పొడిచారు అని చెప్పి ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారు అంటే, వైసీపీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది మేము కాదు, ప్రజలు కాదు, డైరెక్ట్గానే పొడిచినారు ప్రజలు. వెనక నుంచి ఎవరు వైసీపీ నాయకుల్ని వెన్నుపోటు పొడిచలే. ధైర్యంగా ప్రజలు బయటికి వచ్చి మీరు చేసిన అన్యాయాలు ఇంకా చాలు, మీరు మాకు అవసరం లేదు అని చెప్పి డైరెక్ట్గానే ఓటు వేసి మీరు వద్దు అనుకొని మీకు బుద్ధి చెప్పింది ప్రజలు. ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారే తప్ప ఇక్కడ అంటే ప్రజలు వెన్నుపోటు పొడిచారని చెప్పి వీళ్ళేమన్నా కార్యక్రమం చేశారా? ప్రజలు వీళ్ళకి అన్యాయం చేశారని చెప్పి ప్రజల మీద కోపంతో వీళ్ళు ఈ కార్యక్రమం చేశారనేది కూడా వైసీపీ నాయకులు చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూనే వాళ్ళు తప్పు చేశారో లేదో తెలియదు, కానీ అది పక్కన పెడితే అసలు ఎందుకు కొట్టినారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణ గారిని ఒక ఎంపీని అత్యంత దారుణంగా కొట్టి హింసించి
ఆయన్ని జైల్లో పెట్టి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పియాలంటే కూడా ముందుకు రాలేని అప్పట్లో ప్రభుత్వము ఈ రోజు ఒక గాంజాయి బ్యాచ్ ని డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా నిజంగంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద ప్రేమ ఉంటే ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నో దారుణాలు జరిగినాయి. ఇదే నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్నారు. మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా అది చూసి స్పందించిపోయింది. అటువంటి సంఘటన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కదిలి వచ్చి ఆ కుటుంబాన్ని కలవలేదే. మేము వస్తున్నామని తెలుసుకొని అప్పుడు హడావిడిగా అప్పట్లోనే ఎమ్మెల్యే వచ్చాడే గాని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్పందించలేదే. అంతేకాకుండా అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న బాబు వాళ్ళ అక్కని వాళ్ళ సిస్టర్ని కొంతమంది వ్యక్తులు ఏడిపిస్తున్నారని చెప్పి వాళ్ళని ప్రశ్నించినందుకు ఆ అబ్బాయిని మీ ప్రభుత్వంలోనే వైసీపీ ప్రభుత్వంలో అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి ఆ అబ్బాయిని అంటించి చంపేసినారు. అప్పుడెందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు? అప్పుడెందుకు వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు? అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కింద నేల మీద కూర్చొని మాట్లాడుతున్నాడు. ప్రతిపక్షంలోకి రాగానే ఈ డ్రామాలన్నీ చేస్తారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంట నష్టం జరగడానికి ఆయన వెళ్ళినప్పుడు ఒక పెద్ద స్టేజ్ వేసి అక్కడెక్కడో పొలం చూపించి బురద కాలకంటకుండా మహారాజులాగా బతికి 1000 మంది పోలీసుల్ని సెక్యూరిటీగా పెట్టుకొని ప్రజల ముఖం కూడా చూడకుండా పరిపాలన చేసిన అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని గురించి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గురించి మీరు మాట్లాడే మాటలు ప్రజలు కూడా హర్షించరు. రిటైర్డ్ టీచర్ గ్లాడియా హత్య కేసులో 2 టౌన్ పోలీసులు నిర్లక్ష్యంపై సీరియస్ అయ్యారు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. గ్లాడియా కుమార్తె శృతి ఫిర్యాదుపై స్పందించిన ఆయన వెంటనే కేసు మిస్టరీ ఛేదించి నిందితులను అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణాను ఆదేశించారు. దీంతో నిందితుల వేటలో పడ్డారు 2 టౌన్ పోలీసులు. నంద్యాలలోని హౌసింగ్ బోర్డు కాలనీ పార్క్ వద్ద నివాసం ఉన్నారు మధు సుధాకర్ రావు గ్లాడియా దంపతులు. మధు సుధాకర్ రావు దూరదర్శన్ ఏడీగా గ్లాడియా టీచర్గా పనిచేసి పదవి విరమణ పొందారు. వీరి కుమార్తెలు దీప్తి శృతి పెళ్లిళ్లు చేసుకుని హైదరాబాద్ బెంగళూరులో స్థిరపడ్డారు. మధు సుధాకర్ రావు 3 ఏళ్ల క్రితం మృతి చెందడంతో ఒంటరిగా జీవనం సాగిస్తుంది. 2023 డిసెంబర్ 23 అర్ధరాత్రి తర్వాత గ్లాడియా హత్యకు గురైంది. అగంతకులు కళ్లలో ఒంటిపై కారం చల్లి నోట్లో గుక్కి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. బంగారు నగదు తీసుకుని ఎవరికి అనుమానం రాకుండా ఇంటికి తాళం వేసి వెళ్లారు. కానీ పని మనిషి ద్వారా గ్లాడియా హత్య సంఘటన వెలుగులోకి వచ్చింది. అప్పట్లో పట్టణంలో సీరియల్గా దొంగతనాలు జరుగుతుండటంతో గ్లాడియా హత్య దోపిడీ దొంగల పనేనని పోలీసులు భావించారు. అయితే కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న కారు తెల్లవారుజామున గ్లాడియా ఇంటి వద్ద ఉందని, ఆస్తి తగాదా వల్ల బంధువులు హత్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు సమాచారాన్ని అందించారు. గ్లాడియా హత్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ పక్కన పెట్టారు 2 టౌన్ పోలీసులు. ఏడాదిన్నర గడిచిన పోలీసులు పట్టించుకోకుండా ఉండడంతో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు లేఖ రాశారు గ్లాడియా కుమార్తె శృతి. 2 టౌన్ పోలీసులు ఇప్పటివరకు ఛార్జిషీట్ వేయలేదని, దీనివల్ల తమకు ముప్పు ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. శృతి ఫిర్యాదుపై సీరియస్గా స్పందించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. వెంటనే కేసు మిస్టరీని ఛేదించి నిందితుల్ని అరెస్టు చేయాలని ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణాను ఆదేశించారు ఆయన. దీంతో నిందితుల కోసం వేట ప్రారంభించారు 2 టౌన్ పోలీసులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. అర్జునాపురం గ్రామంలోని జరిగినటువంటి కిడ్నాప్ సంఘటనపై ఖండించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల జిల్లాలో అవయవ దానం చేసిన సుజాత పార్థివ దేహానికి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘన నివాళులు.
బక్రీద్ పండుగ భక్తి శ్రద్ధలతో నమాజ్ ఈద్గాలో ఏర్పాటును పరిశీలించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల జిల్లాలో 5 డిఎస్సీ పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు. జిల్లా విద్యుత్ శాఖ అధికారి జనార్దన్ రెడ్డి. నంద్యాల మున్సిపాలిటీ లెవెల్ యోగేంద్ర కాంపిటీషన్స్ పోటీలు ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ వెంకటదాసు. వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత వైసీపీ పార్టీదే. భూమా అఖిల ప్రియ. రిటైర్డ్ టీచర్ గ్లాడియా హత్య కేసులో 2 టౌన్ పోలీసుల నిర్లక్ష్యంపై సీరియస్ అయిన రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్కే బుల్ టీవీ న్యూస్.